శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం లేదా ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు 100% పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. కోయా గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సెల్ నంబర్ 8466923012. మంచి హస్తవాసి ఉన్న గురూజీ, ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మన మీనరాశి వారు ఆశ్చర్యపోయే నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీరు నమ్మినా నమ్మకపోయినా అక్టోబర్ 1 నుంచి మీకు జరగబోయేది ఇదే. ఈ రాశి వారికి చుట్టూ దేవత తిరుగుతోంది. అందుచేత త్వరలో మీరు కలలు కూడా ఊహించని సంఘటనలు చూస్తారు. మరి మీనరాశి వారి గురించి ఆశ్చర్యపోయే నిజాలు ఏమిటి, అలాగే మీ చుట్టూ ఏ దేవత తిరుగుతోంది, త్వరలో మీకు ఎటువంటి సంఘటనలు జరగనున్నాయి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా మీనరాశి వారి గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఎక్కువగా నిజాయితీకి ప్రాధాన్యత ఇస్తారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అన్యాయాన్ని అస్సలు సహించరు. నిస్వార్థంగా ఎదుటి వారికి సహాయం చేస్తారు. ఎదుటివారి నుంచి ఏది ఆశించరు. దయాగుణం, దానగుణం, క్షమాగుణం కలిగి ఉంటారు. కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో ఉన్నతి పొందాలి అంటే మీరు అనుకున్న ఆలోచనను అమలు చేయాలి. మీరు అనుకున్న దానికన్నా కూడా కొంత మేరకు మీ ఆలోచనలను అమలు చేయడం వల్ల వృద్ధి చెందుతారు. మీకు అభివృద్ధి కూడా కనిపిస్తుంది. ఎంతో ఉన్నతంగా ఉండటానికి మీ కుటుంబ సభ్యులు కారణమవుతారు అనడంలో సందేహమే లేదు. వీటన్నింటికీ కారణం మీకున్నటువంటి దైవబలం. ఈ రాశి వారి చుట్టూ దేవత తిరుగుతోంది. ఈ దేవత మిమ్మల్ని త్వరలో అనుగ్రహించబోతోంది. అయితే ఈ దేవతను మీరు ఎలా గుర్తించాలి అనే విషయాన్ని తెలుసుకోకపోతే కనుక మీరు జీవితంలో చాలా నష్టపోతారు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా వారికి జరిగే మంచి చెడులను గమనించడానికి ప్రకృతి సహాయపడుతుంది. అంటే మీకు జరగబోయే మంచి చెడులను ప్రకృతి ఏదో ఒక రూపంలో మీకు సంకేతం ఇస్తుంది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రకృతి ద్వారా మనం ఈ సంకేతాలను తెలుసుకోవచ్చు. అయితే ఇటువంటి సంకేతాలను ప్రతి ఒక్కరూ గమనించలేరు. కానీ ఒకసారి ఆ సంఘటన జరిగిపోయిన తర్వాత అయ్యో ఆ రోజు అలా జరిగింది, నేను ఆ పని చెయ్యకుండా ఉంటే బాగుండేది అని ఇటువంటి ఆలోచన మనం చేస్తూ ఉంటాం. అయితే ఇటువంటి సంకేతాలు మనకు తెలియకపోయినప్పటికీ కూడా దేవత మీ చుట్టూ తిరుగుతోంది అనడానికి సంకేతం ఏ విధంగా మీకు వస్తుందో తెలుసుకుందాం. ఇక ఎవరైతే ఎక్కువగా దైవభక్తి కలిగి ఉంటారో అంటే నిరంతరం ఇష్టదైవ నామస్మరణ చేయడం, అలాగే ఎదుటి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరగాలని కోరుకోవడం, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం, ఇటువంటి పనులు చేసేవారికి చాలా వరకు కూడా వీరికి కళల రూపంలో సంకేతం వస్తుంది. అలాగే మీకు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర మెలకువ వచ్చినా కూడా ఇది ఒక శుభ సంకేతంగా చెప్పవచ్చు. అలాగే మీకు కలలో మంగళకరమైన వస్తువులు అంటే దేవీ దేవతలకు సంబంధించిన వస్తువులు కానీ, లేదా మీరు గుడికి వెళ్తున్నట్టు కానీ, గుడిలో ప్రసాదం తింటున్నట్టు కానీ ఇటువంటి సంఘటనలు మీరు కలలో కనిపించినా కూడా మీకు అది శుభ సంకేతంగా చెప్పవచ్చు. అంతేకాదు దేవుడి అనుగ్రహం మీపైన ఉందని గుర్తించవచ్చు. ఇక ఈ సమయంలో మీరు అనేక రకాల సమస్యలతో బాధపడవచ్చు. కానీ మీకున్న దైవబలం కారణంగా ఆ సమస్యలన్నీ కూడా చాలా చిన్నవిగా మీకు కనిపిస్తాయి. అంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. వీటికి గల కారణం మీకున్న దైవబలం. మీ చుట్టూ ఏదైతే దైవబలం ఉందో అది మిమ్మల్ని రక్షిస్తుంది. దానివల్ల మీకు అనేక రకాల సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది. ఇక దైవం మిమ్మల్ని ఎలా రక్షిస్తుంది అంటే కనుక మీకు ఎటువంటి ఆర్థిక సమస్య ఉన్నా, లేదా ఆరోగ్యకరమైన సమస్య ఉన్నా, లేదా మరి ఇంకేదైనా సమస్య ఉన్నా కూడా అవి పెద్దవి కాకుండా అక్కడికక్కడే పరిష్కారం దొరుకుతుంది. ఎక్కువగా మీరు ఆందోళన పడకుండా ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచన వస్తుంది. దీనికి గల కారణం మీకున్నటువంటి దైవబలం. మీ మీద ఎటువంటి చెడు ప్రభావం లేకుండా దైవం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అకారణంగా మీకు మానసిక ఆనందం కలుగుతూ ఉన్నా కూడా మీ చుట్టూ దేవత ఉందని చెప్పవచ్చు. అలాగే దాన్ని ఒక సుఖ సంకేతంగా కూడా చూడవచ్చు. ఎందుకంటే ఎటువంటి కారణం లేకుండా మానసిక ఆనందం పొందడం అనేది చాలా మంచి విషయం. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అనేక రకాల కారణం వల్ల ప్రతి ఒక్కరూ ఆనందాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. యాంగ్జైటీ అని, స్ట్రెస్ అని, టెన్షన్ అని ఇలా రకరకాల పేర్లతో మానసిక ఆందోళనకి గురవుతున్నారు.
కానీ ఇటువంటివి లేకుండా మీరు మానసికంగా ప్రశాంతంగా ఉన్నారు అంటే దానికి గల కారణం దైవబలం. ఇలా అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా పసుపు కుంకుమ యొక్క సువాసన రావడం కూడా ఒక విశేషమని చెప్పవచ్చు. అమ్మవారికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం. అలాగే ఎప్పుడైతే అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుందో అంటే దైవబలం ఎప్పుడైతే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుందో అప్పుడు మీ చుట్టుపక్కలంతా కూడా పసుపు కుంకుమ యొక్క సువాసన అనేది మీకు వస్తుంది. అలాగే ఎటువంటి వస్తువులు సుగంధ ద్రవ్యాలు మీ చుట్టుపక్కల లేనప్పటికీ కూడా మీకు సువాసన రావడం అనేది జరుగుతుంది. ఎందుచేత అంటే సుగంధ ద్రవ్యాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. దీన్ని బట్టి మీరు చుట్టూ దేవత ఉందని గమనించవచ్చు. ఇక మరికొంతమందికి సిక్స్త్ సెన్స్ పని చేస్తూ ఉంటుంది. అంటే ఆ పని చెయ్యాలా వద్దా అని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ పని మంచిది చేస్తే మంచి జరుగుతుంది అని, లేదంటే ఈ పని చేస్తే మీకు చెడు జరగబోతోంది అని మనతో చెప్పినట్టు అనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు కొంతమందికి సిక్స్త్ సెన్స్ పనిచేస్తుంది అని చెప్పవచ్చు. అయితే ఇలా అనిపించినప్పటికీ కూడా దైవం మీ వెంటే ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది అనడానికి సంకేతం ఈ విధంగా జరగబోయేది కొన్నిసార్లు మీకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. ఇలాంటివి మీ జీవితంలో జరిగాయా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక దేవత మిమ్మల్ని అనుగ్రహించడానికి ముఖ్యమైన కారణం మీ మంచితనం. ఇక ఎప్పుడైతే మీరు ఇతరులు బాధపడుతుంటే చూడలేక వారికి సహాయం చేస్తారో అప్పుడు దైవం సంతోషించి మీతోనే ఉంటుంది. ఇక అమ్మవారు ఎల్లప్పుడూ మీకు రక్షణగా ఉండాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా మీ కులదైవం యొక్క ఆరాధన చేసి తీరాలి. మీ కులదైవం ఎవరో తెలుసుకొని మీ కులదైవానికి ముందుగా ప్రాధాన్యత ఇచ్చి పూజలు చేసుకోండి. మరీ ముఖ్యంగా అలా పూజలు చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఇష్టదైవారాధన చేసుకోండి. దీనివల్ల మీకు అనేక రకాలుగా జీవితంలో అభ్యున్నతి కలుగుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా అనేక రకాల అంశాలలో మీరు ఉన్నతిని చూస్తారు. ఇక ఈ సమయంలో మీకు దేవత యొక్క అనుగ్రహం పూర్తిగా కలగాలి. మీ చుట్టూ తిరుగుతున్న దేవతని మీరు ప్రసన్నం చేసుకోవాలి అంటే కనుక మీరు ప్రతిరోజు దీపారాధన చేసి అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కనకధార స్తోత్రం చదువుకున్నట్లయితే కనుక లక్ష్మీదేవి ప్రసన్నత కలిగి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అలాగే గ్రహదోషాలను తొలగించుకోవడానికి నవగ్రహ స్తోత్రాలను ప్రతిరోజు పఠించండి. స్తోత్రం పాటించడానికి వీలు కాని వారు వినడానికి ప్రయత్నించండి. ఇలా ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు విన్నా కూడా మీకెంతో మేలు జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా తొలగిపోయి పాజిటివ్ వైబ్ని మీరు పొందగలుగుతారు. మీరు ఏది అనుకుంటే అది మీ జీవితంలో ఉన్నతంగా నిలవడానికి సహాయపడుతుంది. వీటన్నింటికంటే ముందు మీరు కులదైవానికి ప్రతినిత్యం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని వారానికి ఒక్కరోజైనా సరే కులదైవానికి నివేదన సమర్పించండి. సో చూసారు కదండి, మీనరాశి వారి చుట్టూ ఏ దేవత తిరుగుతోంది, దేవత తిరుగుతుందని ఎలా గమనించాలి, ఈ సమయంలో మీరు ఎటువంటి ఫలితాలని పొందుతారు, అలాగే జీవితంలో ఉన్నతిని పొందటానికి, అలాగే దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ అంశాలతో పాటుగా మీరు పాటించవలసిన పరిహారాలే కాకుండా దేవత మీ చుట్టూ ఉంది అని తెలుసుకోవడానికి మీరు చేయాల్సిన విషయాలు ఏంటి, మరీ ముఖ్యంగా మీరు ఈ విషయంలో దేవత మీపై అనుగ్రహం చూపించాలి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశాలు కూడా వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మీనరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.